గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు ట్రెండ్స్ బ్లాగ్ ప్రింట్స్. ఈరోజు వచ్చేసి మనం కాటన్లో క్రోషియా డ్రెస్సులు చూస్తున్నామండి. కాటన్ టాప్, షిఫాన్ చున్నీ, కాటన్ బాటమ్, కాటన్ టాప్, షిఫాన్ చున్నీ అండి. వీటికి క్రోషియా లేస్లు వచ్చినాయి. సో చూద్దాం మనం. 2.5 మీటర్స్ టాప్, 2 మీటర్స్ బాటమ్, 2.5 మీటర్స్ చున్నీ ఉంటుందండి. అన్నీ ర్యాపిడ్ ప్రింట్స్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు హ్యాండ్ వాష్ ఇంట్లోనే వాష్ చేసుకోవచ్చు అండి. సో చూద్దాం ఏమేమి ఉన్నాయో. ఇందులో వచ్చేసి ఇది కూడా మనకు సేమ్ డ్రెస్ అండి, కాటన్ డ్రెస్. ఇక్కడ వచ్చింది మనకు క్రోషియా లేస్, దామన్లో వచ్చింది. ఇది కింద బార్డర్లో వస్తుంది, కింద మొత్తం ఎండ్లో ఉంటుంది, దామన్లో ఈ మధ్యలో ఉంటుంది మనకు. ఇది లేస్ కింద నుంచి పింక్ కనిపిస్తుంది చూడండి, ఇది లేస్ అన్నమాట, క్రోషియా లేస్. టాప్ మంచి బ్లాక్ అండ్ పింక్తో ఉంది. దుపట్టాకు కూడా ఆల్ 4 సైడ్స్ వచ్చిందండి. దుపట్టాకు కూడా 4 సైడ్స్ వచ్చింది. ఇది షల్వార్, బ్లాక్ షల్వార్. 1950 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది అన్నీ హోమ్ వాష్ అండి, ప్యూర్ కాటన్ ఇవన్నీ. ఇక్కడ వచ్చేసి బ్రౌన్ కలర్, బ్రౌన్కి ఇలా బీట్రూట్ కలర్తో పైజమా అండి, అదే కలర్లో చున్నీ. కొంచెం షిఫాన్కి కాటన్కి వచ్చేసరికి కొంచెం మైన్యూట్ డిఫరెన్స్ ఉంటుంది కలర్ అబ్జార్ప్షన్లో. టాప్ చున్నీకి ఆల్ 4 సైడ్స్ ఉందండి, క్రోషియా లేస్. ఇది టాప్ చాలా బాగుంది. ఇది క్రోషియా లేస్, కింద దామన్కి వస్తుంది, కింద 2 సైడ్స్. ఇంకా అన్ని డ్రెస్లో ప్రతి డ్రెస్కి ఇలాగే ఉంటుందండి. 1950 ప్లస్ షిప్పింగ్. బ్లూ అండ్ పింక్ చాలా బాగుంది, కలర్ డిఫరెంట్గా ఉంది. ఇది వచ్చేసి షల్వార్, ఇది పింక్ దామన్ వస్తుంది. 1950 ప్లస్ షిప్పింగ్ అండి. కాకి రెడ్, ఇదండి దామన్లో వస్తుంది మనకు కాకి కలర్. ఎల్లో అండ్ బ్లూ, మస్టర్డ్ ఎల్లో చాలా బాగుందండి, డార్క్ ఎల్లో బ్లూ. $1950 ప్లస్ షిప్పింగ్. మెరూన్ అండ్ మెహందీ గ్రీన్, ఎంత బాగుందో కలర్, చాలా బాగుందండి. 1950 ప్లస్ షిప్పింగ్. గ్రే అండ్ మెహందీ గ్రీన్, గ్రీన్ పైన గ్రీన్తో ఫుల్ ప్రింట్ వచ్చింది. బ్లూ అండ్ సీ గ్రీన్, ఇది దామన్ వస్తుంది మనకు, బ్లూ కలర్, బ్లూ అండ్ రెడ్. చున్నీస్కి కూడా ఆల్ 4 సైడ్స్ బార్డర్ ఉంది, లేస్ ఉంది. సో చాలా బాగున్నాయండి. 1950 ప్లస్ షిప్పింగ్ అండి. ఇవి కోటా శారీస్ అండి, సిల్క్ మిక్స్ కోటా శారీస్ ఉన్నాయి. ఇవి మెయింటెనెన్స్ ఫ్రీ శారీస్ అన్నమాట. ఇవి మనకు జస్ట్ వాష్ అండ్ ఐరన్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ వాష్ ఒక్కటి డ్రై వాష్ ఇవ్వండి, తర్వాత నుంచి ఇంట్లో వాష్ చేసుకొని ఐరన్ చేయించుకుంటే సరిపోతుందండి. రెడ్ కలర్ చీర, ఫ్యాబ్రిక్ ఇలా ఉంది, ప్లెయిన్లో చూడండి. ఫ్యాబ్రిక్ సిల్క్ మిక్స్డ్ ఫ్యాబ్రిక్ అండి, జస్ట్ వాష్ అండ్ ఐరన్. ఇలా జరీ బార్డర్ వచ్చింది మనకు.
ఈ జరీ నల్లగా అవ్వటం కానీ అలా ఏమీ ఉండదండి, మనకి ఎలా ఉందో అలాగే ఉంటుంది. శారీ అంతా ఫుల్ బ్లాక్ ప్రింట్ వచ్చింది. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా డాట్స్తో ప్రింట్ వచ్చిందండి. ఇవన్నీ స్క్రీన్ ప్రింట్స్లో ఉన్నాయి. ఇది ఈ శారీస్ వచ్చేసి 1250 ప్లస్ షిప్పింగ్ అండి. మెయింటెనెన్స్ ఫ్రీ అండి, జస్ట్ వాష్ అండ్ ఐరన్. ఒక్క వాష్ మాత్రం డ్రై వాష్ ఇవ్వండి. గ్రీన్, లైట్ గ్రీన్ అండి, పిస్తా గ్రీన్లో లైట్ కలర్ షేడ్, దానికి డార్క్ గ్రీన్తో ప్రింట్. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది, ప్రింట్ ఏం రాలేదండి బ్లౌజ్కి, ప్లెయిన్ బ్లౌజ్. చీరంతా ఇలా ఫుల్ ప్రింట్ ఉంది. 1250 ప్లస్ షిప్పింగ్ అండి. బ్లూ కలర్ కలంకారీ ప్రింట్ వచ్చింది. బ్లౌజ్ ప్లెయిన్ బ్లూ బ్లౌజ్ వచ్చింది, లైట్ బ్లూ బ్లౌజ్. బ్లౌజ్కి ఏం ప్రింట్ అది రాలేదండి. ఇది 1250 ప్లస్ షిప్పింగ్. మంచి పీచ్ కలర్ చీరకండి, బ్లాక్ రెడ్ గ్రీన్తో ప్రింట్ వచ్చింది. ప్లెయిన్ బ్లౌజ్, శారీ అంతా ఫుల్ ప్రింట్ ఉంది. 1250 ప్లస్ షిప్పింగ్ అండి. అన్ని చీరలకు జరీ బార్డర్స్ ఉన్నాయండి. గ్రే కలర్ పైన బ్లాక్తో ప్రింట్ వచ్చింది. బ్లౌజ్ లైట్ లెమన్ ఎల్లో అండి. ఇందాక సేమ్ ప్రింట్ మనం ఒక గ్రీన్ చీరకు చూసాము, ఇది కొంచెం డిఫరెంట్ షేడ్ దానికన్నా. ప్లెయిన్ బ్లౌజ్, ఆఫ్ వైట్కి ఇలా 4 కలర్స్తో ప్రింట్ వచ్చిందండి. సిల్వర్ కలర్ బార్డర్ ఉంది చీరకి. బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్. ఇది చీర. ఈ చీర ప్రింటింగ్ అయితే చాలా బాగుందండి. గ్రేకి బ్లాక్ అండ్ మజంతా పింక్తో ప్రింట్ వచ్చింది. చిన్న సిల్వర్ అన్స్ వచ్చింది చీరకి. బ్లౌజ్ సారీ ఎల్లో కలర్ చీర. ఇది పింక్, బేబీ పింక్కి ఇలా బ్లాక్ అండ్ మజంతా పింక్తో ప్రింట్ వచ్చింది. పళ్ళు, బ్లౌజ్. చాలా బాగున్నాయండి చీరలు. పీచ్ కలర్ చీర అండి ఇది. గ్రే అండ్ పింక్తో ఇలా ప్రింట్ వచ్చింది. వీవింగ్ బార్డర్ వచ్చింది చీరకి, పైన బూటా వచ్చింది. ఇది పళ్ళు, బ్లౌజ్. ఇక్కడ బార్డర్ వచ్చిందండి. ఇది బ్లౌజ్. 1250 ప్లస్ షిప్పింగ్ అండి. ఇవి రెండు ఇలా ఎంబ్రాయిడరీ చీరలు ఉన్నాయండి మనకు. ఈ చీరలన్నీ కూడా మనకు మెయింటెనెన్స్ ఫ్రీ, జస్ట్ ఐరన్ చేసుకుంటే సరిపోతుంది. ఈ బార్డర్ కూడా చూడండి, మనకు క్రాస్ స్టిచ్లో ఎంత బాగుందో బార్డర్. ఈ బూటాలు వచ్చింది. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుందండి. సో మనం కావాలంటే తీయవచ్చు, లేదంటే చీరకు అలాగే కూడా వదిలేసుకోవచ్చు. ఇలా బూటాలు వచ్చినాయి మళ్ళీ తర్వాత, పళ్ళు తర్వాత. 1250 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది పీచ్ కలర్కి ఇలా ఎంబ్రాయిడరీ వచ్చింది. పళ్ళు, బ్లౌజ్ ప్లెయిన్ ఉంటుందండి సేమ్ కలర్లో. ఇది మనకి ఇక్కడ వచ్చేసి కొంచెం ఈ గ్యాప్ వస్తుంది, బంచ్కి మధ్యలో గ్యాప్ వస్తుంది పళ్ళు తర్వాత. ఇది 1250 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది ఒక రెడ్ కలర్ చీర ఉందండి. దీనికి గంగా జమున బార్డర్స్ ఉన్నాయి చీరకి. కిందికి ఎల్లో బార్డర్ వస్తుంది, పైకి గ్రీన్ బార్డర్ వస్తుంది. ఇది బ్లౌజ్. ఇలా సిల్వర్ జరీతో ఫుల్ బ్లౌజ్ ఉంది చీర. ఇది వచ్చేసి 850
ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీ వచ్చేసి 850 ప్లస్ షిప్పింగ్. ఫ్యాబ్రిక్ ఇలా ఉంది చూడండి, ఒకసారి ఫ్యాబ్రిక్ చెక్ చేయండి. సో చీర ఇలా ఉందండి. 850 ప్లస్ షిప్పింగ్. సో ఇవ్వండి మనం చూసిన చీరలు. మీకు నచ్చినవి మాకు షేర్ చేయండి. అవైలబిలిటీ అండ్ ప్రైస్ డీటెయిల్స్ ఇస్తాము. పేమెంట్ అయ్యాక మీకు కొరియర్ చేస్తామండి. ఓకే అండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.